హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన మొబైల్లో కాంటాక్ట్స్ ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఒకవేళ మన కాంటాక్ట్స్ మిస్ అవుతే ఆ కాంటాక్ట్స్ ని ఎలా ఇంపోర్ట్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, మొబైల్ యూజర్స్ కోసం ఇది. మన మొబైల్లో మిస్ అయిన కాంటాక్ట్స్ అయినా సరే, మనకు ఆల్రెడీ జీమెయిల్లో కానీ ఫోన్లో కానీ ఉన్న కాంటాక్ట్స్ని మనం ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలంటే మన ఫోన్లోకి మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కితే పదవి వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఏ వీడియో అయినా సరే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను నా ఫోన్లో ఉన్న ఫోన్ యాప్ని అంటే డయలర్ని ఓపెన్ చేస్తాను. డయలర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇవి మన కాంటాక్ట్స్ అని ఫోన్ మనం యూజ్ చేసినాక కాల్ లాగ్స్ అని ఓపెన్ అవుతాయి కదా. సో కాంటాక్ట్స్ ఆప్షన్కి వెళ్తున్నాను నేను. ఇది నాది రియల్మీ 3 Pro మొబైల్. ఇది ఆల్మోస్ట్ అన్నిట్లో సిమిలర్గానే నేను ఉంటుంది అనుకుంటున్నాను. ఒప్పో, రియల్మీ ఇవి కొంచెం సిమిలర్ ఉంటాయి. వేరే ఫోన్స్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సెట్టింగ్స్ ఉంటాయి కాంటాక్ట్స్లో. సో అయితే ఇవన్నీ నా మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అనమాట. ఈ కాంటాక్ట్స్ నేను ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది చూద్దాం. పైన చూడండి, రైట్ సైడ్ కార్నర్లో 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 2 డాట్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్యాన్ కార్డ్, నేమ్ కార్డ్ ఫోల్డర్, మై గ్రూప్స్ అండ్ సెట్టింగ్స్ అన్నది. సో సెట్టింగ్స్కి వెళ్తున్నాను నేను. సెట్టింగ్ ఆప్షన్స్కి వెళ్తే ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ అని చూడండి. ఇంపోర్ట్ ఫ్రమ్ స్టోరేజ్, ఇంపోర్ట్ ఫ్రమ్ అనదర్ ఫోన్, ఎక్స్పోర్ట్ టు స్టోరేజ్ డివైస్, షేర్ కాంటాక్ట్స్ అని. అయితే ఎక్స్పోర్ట్ టు స్టోరేజ్ డివైజెస్ అంటే నాకు ఏమేమి ఆప్షన్స్ చూపిస్తున్నా అంటే మన ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క ఆల్ కాంటాక్ట్స్ కేటగిరీ ఒకటి ఉంది. టెలిగ్రామ్లో సేవ్ అయిన కేటగిరీస్ అంటే నా దాంట్లో 2 టెలిగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన కాంటాక్ట్స్ అండ్ వాట్సాప్ టూ వాట్సాప్ అకౌంట్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన కాంటాక్ట్స్ అండ్ గూగుల్ అకౌంట్లో మన మొబైల్లో ఎన్ని గూగుల్ అకౌంట్స్ అయితే ఉన్నాయో ఆ గూగుల్ అకౌంట్స్లో ఎన్ని కాంటాక్ట్స్ అయితే ఉన్నాయో అవి మనకు ఇక్కడ చూపిస్తున్నాయి. చూడండి, ఇలా మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క కాంటాక్ట్స్ డీటెయిల్స్ మనకు చూపిస్తుంది. ఇక కింద ఉన్న గూగుల్స్లో దేంట్లో నో కాంటాక్ట్ అనేది ఉంది. సో అయితే మనకు ఇందులో ఏవైతే కావాలో ఓన్లీ టెలిగ్రామ్ కాంటాక్ట్స్ కావాలంటే టెలిగ్రామ్ సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. వాట్సాప్ కాంటాక్ట్స్ కావాలంటే యాజ్ ఇట్ ఈజ్ అంతే. గూగుల్ కూడా అంతే, గూగుల్ సెలెక్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ అవుతాయి. ఫోన్ అంతే, ప్రతి ఒక్కటి అంతే. అయితే నాకు ఇవన్నీ కలిపి కావాలి అంటే ఆల్ కాంటాక్ట్స్ అన్ని క్లిక్ చేశారు. చూడండి, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ అని వచ్చి కాంటాక్ట్స్ అండ్ డేట్తో సహా వచ్చింది. అంటే మనం ఏ రోజు అయితే కాంటాక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము 2025/3/26 రోజు నేను ఎక్స్పోర్ట్ కాంటాక్ట్ చేశాను. ఇక్కడ మీరు ఏదైనా రీనేమ్ చేయాలనుకుంటే, మీకు అర్థమయ్యే విధంగా ఏమైనా రీనేమ్ చేయాలనుకుంటున్నా రీనేమ్ చేసుకోవచ్చు, లేదంటే అదే నేమ్తో సేవ్ చేసుకోవచ్చు. నేను రైట్ టిక్ ఇవ్వగానే మన ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాయి. ఇక్కడ కూడా మీరు నేమ్ చేంజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే సేవ్ అంటే ఆటోమేటిక్గా మనకు అది డౌన్లోడ్స్లో సేవ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఎక్స్పోర్టింగ్ అని పడి అది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో అయితే బాగానే ఉంది. ఎక్స్పోర్ట్ టు స్టోరేజ్ అనేది మనం చేసేసాం. అయితే ఇంపోర్ట్ ఫ్రమ్ స్టోరేజ్ అంటే ఏమొస్తుంది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఇంపోర్ట్ ఫ్రమ్ స్టోరేజ్ అంటే మన గూగుల్ డ్రైవ్స్లో ఉన్న కాంటాక్ట్స్ ఏవైనా సరే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇంపోర్ట్ ఫ్రమ్ స్టోరేజ్ అంటే గూగుల్లో ఉన్న కాంటాక్ట్స్, ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ చూపిస్తాయి. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేయడం ఇంపోర్ట్ అన్నది. అయితే ఇంపోర్ట్ ఫ్రమ్ అనదర్ ఫోన్ అన్నది. ఇది వేరే ఆప్షన్, వేరే మెథడ్. బ్లూటూత్ ద్వారా మనం వేరే ఫోన్ నుంచి మనం కాంటాక్ట్స్ని షేర్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ మిగిలినది ఏంటి, ఇంకా షేర్ కాంటాక్ట్స్. అయితే ఎక్స్పోర్ట్ టు స్టోరేజ్ డివైస్ అన్న షేర్ కాంటాక్ట్స్ అన్న మనకు లోడ్ అవుతుంది. చూడండి, లోడ్ అయ్యాక VCF ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. VCF ఫైల్ మీన్స్ కాంటాక్ట్స్ సంబంధించిన అనమాట. సో ఇక్కడ కూడా చూడండి, కాంటాక్ట్స్తోని ఆ డేట్ ఫైల్ తోటి ఒక లింక్ క్రియేట్ అవుతుంది. ఆ లింక్ మనం వాట్సాప్కి కానీ, డ్రైవ్కి కానీ, ES నోటిఫికేటర్కి కానీ, సేవ్ టు ES ఎక్స్ప్లోరర్ అంటే మన ఫైల్ మేనేజర్కి కానీ, టెలిగ్రామ్ కానీ, ఇలా చాలా ఆప్షన్స్ చూపిస్తుంది. అలా కూడా మనం షేర్ చేసుకొని మనం వాటిని సేవ్ చేసుకోవచ్చు. అయితే మనం నెక్స్ట్ ఆప్షన్ ఏముందనేది చూద్దాం. ఇక్కడ మన గూగుల్లో ఉన్న కాంటాక్ట్స్ని ఏది కావాలంటే అది మనం ఎప్పుడైనా సరే సేవ్ చేసుకునేటప్పుడు గూగుల్కి పెట్టుకుంటేనే మన ఫోన్ మారినా సరే ఏవైనా సరే గూగుల్లో సేవ్ అవుతాయి. కాబట్టి ఆటోమేటిక్గా మన కొత్త ఫోన్లో కూడా మన జీమెయిల్తో లాగిన్ అయితే అవి వస్తాయి. అయితే సిమ్ కార్డ్ కాంటాక్ట్స్ అని ఉంది. సిమ్ కార్డ్ కాంటాక్ట్స్లో నా సిమ్స్ వచ్చేసి ఎయిర్టెల్ అండ్ జియో. ఎయిర్టెల్లో ఏం నెంబర్స్ ఉన్నాయో చూడండి,
సిమ్లో సేవ్ అయిన కాంటాక్ట్స్ అన్నమాట ఇవి. మనం వీటిని ఇందులోకి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే వీటిని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఎక్స్పోర్ట్ అంటే అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ అవుతాయి. వద్దు నాకు ఇవన్నీ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ అయిపోతాయి. సో ఇలా ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ ఎడిట్ ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ జియోలో కూడా అంతే. ఏమైనా నెంబర్లు యాడ్ చేసుకోవాలని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్స్ టు డిస్ప్లే ఆప్షన్. కాంటాక్ట్స్ టు డిస్ప్లే ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఓన్లీ డిస్ప్లే కాంటాక్ట్స్ విత్ నెంబర్స్ అని. అది టిక్ చేస్తే అయితే నెంబర్స్తో ఏదైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తుంది మనకి. అది నేను అది టిక్ ఇవ్వలేదు. ఇక్కడ ఆల్ కాంటాక్ట్స్ నాకు సెలెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇవన్నీ మనకు చూపిస్తుంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, టోటల్ కాంటాక్ట్స్ వచ్చేసి 5017 కాంటాక్ట్స్ అయితే ఆఫ్టర్ స్మార్ట్ మెర్జ్ 1656 కాంటాక్ట్స్ మాత్రమే అయ్యాయి. అంటే అందులో డూప్లికేట్ కాంటాక్ట్స్ ఎన్నో ఉన్నాయని అర్థం అన్నమాట. సో ఇక్కడ టెలిగ్రామ్ కాంటాక్ట్స్ ఉన్నాయి, వాట్సాప్ కాంటాక్ట్స్ ఉన్నాయి, గూగుల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఫోన్ కాంటాక్ట్స్. సో ఇలా మీకు ఏ కాంటాక్ట్స్ చూపించాలి, ఓన్లీ నాకు టెలిగ్రామ్ కాంటాక్ట్స్ చూపించాలనుకుంటే టెలిగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వాట్సాప్ కాంటాక్ట్స్ చూపించాలనుకుంటే వాట్సాప్, ఫోన్ కాంటాక్ట్స్ అంటే ఫోన్ కాంటాక్ట్స్, గూగుల్ కాంటాక్ట్స్ అంటే గూగుల్ కాంటాక్ట్స్, లేదు నాకు అన్నీ చూపించాలనుకుంటే ఆల్ కాంటాక్ట్స్. సో ఇలా మన కాంటాక్ట్స్ని మెయింటైన్ చేయొచ్చు అంటే దాని వాటిని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెర్జ్ డూప్లికేట్ కాంటాక్ట్స్. ఇక్కడ చూడండి, మెర్జ్ డూప్లికేటెడ్ నేమ్స్, మెర్జ్ డూప్లికేటెడ్ నెంబర్స్. మెర్జ్ డూప్లికేటెడ్ నేమ్స్ అంటే సేమ్ నేమ్స్తో నెంబర్స్ ఉంటే అవి మనకు చూపిస్తుంది. మెర్జ్ నేమ్స్ అంటే సేమ్ నేమ్స్తో ఉన్న మెర్జ్ అవుతాయి. మెర్జ్ సేమ్ కాంటాక్ట్ అంటే సేమ్ నెంబర్తో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ మెర్జ్ అవుతాయి. సో ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్ కాంటాక్ట్స్. మేనేజ్ కాంటాక్ట్స్లో అన్నేమ్డ్ కాంటాక్ట్స్ 8 ఉన్నాయి, కాంటాక్ట్స్ వితౌట్ నెంబర్స్ 159 ఉన్నాయి. అమ్మో, నెంబర్స్ లేకుండా ఉన్న కాంటాక్ట్స్ అన్నమాట. అయితే ఇక్కడ డిలీట్ స్పెషల్ క్యారెక్టర్స్ ఫ్రమ్ నెంబర్స్. అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే యాష్, @ అండ్ డాట్స్ ఇలా ఉంటాయి కదా స్పెషల్ క్యారెక్టర్స్. వాటితో ఏమైనా కాంటాక్ట్స్ ఉంటే డిలీట్ చేయాలని అని అడిగితే ఫస్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తే డిలీట్ అయిపోతాయి. రిమూవ్ నెంబర్స్ లాంగర్ దెన్ 25 digits. అంటే ఇంటర్నేషనల్ నెంబర్స్ ఉంటాయి చూసారు, అలాంటి నెంబర్స్ 25 digits కంటే ఎక్కువ ఉన్న వాటిని కూడా రిమూవ్ చేయమంటారా అని అంటే మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అవి రిమూవ్ అయిపోతాయి. సో ఇలా మన కాంటాక్ట్స్ని ఈ విధంగా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే నన్ను కామెంట్లో అడగండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో అడగండి. వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ నాకు మెసేజ్ చేస్తే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. కొంచెం లేట్ అయినా కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.